బిడ్డ దారి కనిపించడం లేదని బాధపడుతున్నావా? నువ్వు ఒంటరిగా లేవు. నేను నీతోనే ఉన్నాను. శ్రద్ధ సబూరితో ముందుకు నడు. నిన్ను ఏ దారిలో నడిపించాలో నేను ఆ దారిలోనే నడిపిస్తాను బిడ్డ. నీ జీవితంలో ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక నువ్వు అయోమయంలో ఉన్నావని నాకు తెలుసు. కాని గుర్తుపెట్టుకో, నువ్వు నా మీద నమ్మకం ఉంచి ఒక్క అడుగు ముందుకు వేస్తే నీ తర్వాతి అడుగుకు దారి చూపేది నేనే. నీకు కనిపించని మార్గాన్ని కూడా నేను ముందుగానే చూస్తున్నాను. అందుకే ఇక భయపడకు. ఎవరూ తోడుగా లేరని బాధపడకు. ఈ రోజు నా ముందు మనస్ఫూర్తిగా ఒక్క మాట చెప్పు: సాయి, నీవే నా దారి. ఆ మాటను నమ్మకంతో చెప్పు బిడ్డా. నీ జీవితంలో ఎక్కడ ఆగాలో, ఎక్కడ ముందుకు వెళ్లాలో, ఎవరిని కలవాలో సమయానికి నేనే నీకు చూపిస్తాను. నీ చేయి నా చేతిలో ఉన్నంతకాలం నీ ప్రయాణం తప్పుదారి పట్టదు.